హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? నేను మన్వి భిక్షు గారిని. ఈరోజు జొన్న రొట్టె చేయడం రాని వారి కోసం ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్‌తో మీరు ఈజీగా జొన్న రొట్టె చేయడం నేర్చుకోవచ్చండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1:2 రేషియోలో తీసుకోండి. 1లో వాటర్ ఉండాలి, 2 రేషియోలో పిండి ఉండేలా చూసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వారు ఈ రేషియోలో తీసుకోండి. వాటర్ బాగా మరిగించాలి పొయ్యి పైన పెట్టి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండిని కలుపుకోవాలి. స్పూన్తో కలపాలి, హ్యాండ్తో కలిపితే మంట మండుతుంది, వేడి ఉంటుంది కాబట్టి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అవుతుంది. ఆ తర్వాత దాన్ని తీసి కలుపుకొని బాగా చపాతీని ఎలా కలుపుతామండి సేమ్ అదే ప్రాసెస్లో బాగా మిక్స్ చేసి రౌండ్ బాల్స్లో వచ్చేలా కలుపుకోవాలి. జొన్న రొట్టె నేర్చుకోవడానికి రీజన్ మా హస్బెండ్ అండి. తనకి చాలా అంటే చాలా ఇష్టం అండి జొన్న రొట్టె. అందుకనే నేర్చుకున్నాను నేను. మనం బాగా కలుపుకుంటేనే అది ఇచ్చుకుపోకుండా ఉంటుందండి. బాల్ లాగా రెడీ అయిన తర్వాత ఇచ్చుకుపోకుండా కనపడాలి మనకి. రౌండ్ బాల్ టైప్ కనిపించాలి. కానీ క్రాక్ వచ్చిందనుకోండి, మనం చపాతీ కర్రతో చేసినప్పుడు క్రాక్ వచ్చేస్తుంది. అప్పుడు మంచిగా రాదు రొట్టె అనేది. అందుకని అలా బాగా పిసుక్కోవాలి. బాగా ఇలా కలిపామనుకోండి, అప్పుడు కొంచెం రౌండ్గా చాలా స్మూత్గా మంచిగా వస్తుందండి. ఇది చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇంత నీట్గా వచ్చే వరకు బాగా కలుపుకున్నామంటే మనం చపాతీ కర్రతో చేయడానికి చాలా సులువుగా ఉంటుందండి. ఇంత నీట్గా ఉండాలి. వాటిని పక్కన పెట్టుకొని బండపైన చేయాలండి. బండపైన చేయడం వల్ల చాలా బాగా వస్తాయి రొట్టెలు. బండపైన చేస్తుంది ఏంటి అనుకోకండి, నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు నీట్గా. ఆ తర్వాత ఇలా కొంచెం పిండి చల్లుకొని చపాతీ ముద్ద తీసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తేసుకోవడమేనండి. మనకు ఎంత క్వాంటిటీలో రొట్టె కావాలని అనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకొని రౌండ్ బాల్స్ సేమ్ యాజ్ టీజ్గా చపాతీ ఎలా ఉంటుందో అలా తీసుకొని తాల్చండి. సగం తాల్చడం అయిపోగానే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంక పెట్టుకోవాలండి. పెంక మందంగా ఉండాలి. సన్నగా ఉంటే ఈజీగా మాడిపోతుందండి. కొంచెం లావుగా ఉన్న పెంక అయితే మంచిగా ఉంటుంది. నేను మార్కెట్లో కనిపించిందండి ఆ పెంక. ఐరన్ పెంక అంటారు కదండి, ఆ పెంక యూజ్ చేయాలి. అలా అయితే పెంక పైన రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. పెంక హీట్ అయిందో లేదో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత పెంక హీట్ అవుతే మనం చేసుకున్న ఆ రొట్టెని ఇలా లేపి పైనకు అలా వేసేయడమేనండి. రొట్టెని తీసి వేయండి. అంచుల పైన బయటికి ఏదైనా వచ్చి ఉంటే దాన్ని తీసేయండి, ఎక్స్ట్రాస్. ఇలా చేయడం వల్ల నీట్గా ఉంటుందండి రొట్టె అనేది. మనం పైన వాటర్ వేసి చల్లుకొని చేయాలి కాబట్టి కింద సైడ్కి వచ్చింది ఇంకొక అప్పుడు మనకి అది ఎండిపోయినట్టు కనపడుతుంది. అందుకని సైడ్కి ఎక్స్ట్రా వచ్చిందని తీసేసుకోవడం బెటర్. అది కొంచెం వేడయ్యేలోపు ఒక 1 మినిట్ పెంక మీద అలాగే ఉంచాలి. ఆ లోపు మనం ఇంకో రొట్టెని రెడీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు పెంక అనేది వేస్ట్గా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. అందుకే అలా చేస్తాను నేను ఎప్పుడైనా. ఒక 1 మినిట్ ఆగిన తర్వాత అది పైన కొంచెం క్రాక్స్ వచ్చినట్టు కనిపించే టైంకి మనం కొన్ని వాటర్ చల్లుకోవాలి. అలా చల్లుకోవడం వల్ల నీట్గా అవుతుందండి. స్మూత్గా రొట్టె పైన చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం పిండి వేసుకొని చపాతీ చేసుకున్నాం కదండి. తర్వాత ఉల్టా తిప్పేసుకోవడమే. పెంక ఎప్పుడు మనం వేడి అయిందో లేదో చూసుకోవాలంటే హ్యాండ్ పైనకి పెట్టి కొంచెం వేడి తగులుతుందో లేదో చూసుకోవాలి. అలా కాకుండా ఇంకో ఆప్షన్ ఏంటంటే కొన్ని వాటర్ చల్లుకుంటే వేడి తెలుస్తుంది కదండి. అలా వాటర్ చల్లుకొని చూసుకోవాలి. కింద కాలిందో లేదో కొంచెం ఇట్లా చిన్నగా ఒక స్పూన్తో ఇలా సెట్ చేస్తూ ఉంటే మనకి అర్థమవుతుందండి కాలిందో లేదో. రొట్టె పూర్తిగా కాలితే మాత్రమే ఏ అంచులకు పట్టుకోకుండా నీట్గా వస్తుంది. ఒక్కో సైడ్కి కాలలేదంటే కొంచెం పెంకని జరుపుకొని వేడి చేసుకొని తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వస్తుందండి. సేమ్ చపాతీ లాగానే ఉంది కదండి. ఎందుకు ఇలా ఉంది అంటే వైట్గా చపాతీ లాగానే ఉండడానికి రీజన్ నేను రాయచూర్ జొన్నలు వేస్తానండి. ఎప్పుడైనా రాయచూర్ జొన్నలే పట్టించుకుంటాం మేము. అవి చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకని
ఇంకా పచ్చ జొన్నలు అంటారు, ఇంకా వేరే జొన్నలని కూడా అంటారు. కానీ రాయచూరు జొన్నలు చాలా మంచివంట అండి. చాలామంది చెప్తే విన్నాము. అందుకే మేము 25 కేజీస్ తీసుకుంటామండి ఒకేసారి దాన్ని. తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిండిని ఎలా పట్టించుకుంటామంటే జొన్నలు తీసుకొని వాటిని బాగా కడగాలండి. దుమ్ము దోలు ఏదైనా ఉంటుంది కదండి, క్లీన్ చేసుకొని బయట ఎండలో ఆరేసుకోవాలి. మొత్తం మళ్ళీ సౌండ్ వచ్చే విధంగా ఆరాలండి. పచ్చిగా ఉంటే బాగుండదు, మళ్ళీ పురుగు పట్టేస్తుంది కదండి, అందుకని ఇలా చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ మనకి జొన్నలు బియ్యం 2 మిక్స్ చేసుకోవచ్చు. ఉత్తి జొన్నలతోని కలుపుకోవచ్చు, లేదంటే జొన్నలు బియ్యం 2 మిక్స్ చేసుకోవచ్చు. జొన్నలు బియ్యం ఎలా కలుపుకోవాలంటే 2 కిలోల జొన్నలు ఉంటే 1 కిలో బియ్యం తీసుకోవచ్చు. లేదు మేము తక్కువ బియ్యం వాడుకుంటామంటే 1/2 కేజీ బియ్యం వేసుకోవచ్చు. అందులో కొంచెం మినపప్పు వేయండి, మన చేతికి ఎంత వస్తే అంత. చాలా బాగుంటాయండి టేస్ట్ అలా చేయడం వల్ల. నేను ఎప్పుడైనా అలాగే పట్టించుకుంటాను. 5 కేజీస్ పట్టించుకుంటామండి. 1 మంత్ లోపు వస్తుంది. 5 కేజీస్ జొన్నలు తీసుకుంటే ఒక 1 ఆర్ 2 కేజీస్ బియ్యం తీసుకొని అందులో కొంచెం మినప్పప్పు వేస్తామండి. చాలా బాగా వస్తాయి అలా చేస్తే. ఇలా రొట్టెని కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో మీరు. ఇలా వేసుకొని పైన కొంచెం క్లాత్తో తుడుచుకొని ఉల్టా తిప్పేయడమేనండి. చాలా ఈజీగా వస్తుంది రొట్టె అనేది. కింద సైడ్ ఇప్పుడు మనం ఇక్కడ పైన తుడుచుకున్నాం కదండి, అలాగే ఉల్టా తిప్పిన తర్వాత కూడా తుడుచుకుంటే ఏమవుతుందంటే పైన పొడి పిండి అనేది ఉంటే అది కూడా పోయి క్లీన్గా అవుతుంది. ఎలా పొంగుతుంది చూడండి, చాలా బాగా వస్తాయండి. సేమ్ చపాతీ పిండిలానే వస్తాయి. నేను చాలాసార్లు ట్రై చేశాను, చేస్తూనే ఉంటాను నేను ఇలాగే. ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేయడం వచ్చండి నాకు. ఇలా నెయ్యి వేసుకొని సెట్ చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది ఇలా కూడా. నేను ఇంకో విధంగా కూడా చేయడం వచ్చండి నాకు. ఎలా అంటే మామూలుగా పిండిని కొన్ని వాటర్ తీసుకొని బాగా కలిపి బంకగా ఇట్లా గట్టిగా బాగా ఒత్తి చేయాలండి. కానీ హ్యాండ్స్ అప్పుడు పెయిన్ వస్తూ ఉంటాయి. అందుకని నేను ట్రై చేస్తూ ఉంటాను ఇలా పెయిన్ రాకుండా ఉండడానికి ఏదైనా ఉంటుందా అని. అందుకని ఇలా ట్రై చేసేసానండి. చాలా బాగా వచ్చాయి అండి ప్రాసెస్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి మరి.